నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్లో సోషల్ మూవ్మెంట్స్ అంటే సామాజిక ఉద్యమాలు ఇది చాలా కీలకమైన టాపిక్. కానీ చాలామందికి ఇది కొంచెం కష్టంగా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే సమాచారం చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ మొదలుపెట్టాలో ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలీదు. కంగారు పడకండి. ఈ విశ్లేషణలో ఈ టాపిక్ను మనమొక క్లియర్ ఫ్రేమ్వర్క్తో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సింపుల్గా అర్థం చేసుకోవాలో చూద్దాం. సరే, ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు దేన్ని మనం సామాజిక ఉద్యమం అని పిలవాలి? దీనికోసం ఒక సింపుల్ 3-పాయింట్ టెస్ట్ ఉంది. ఇది మన చీట్ కోడ్ అనుకోండి. 1. అది కంటిన్యూయస్గా జరిగే ఒక సామూహిక చర్య అయ్యుండాలి. 2. దానికొక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి. 3. అందరికీ ఒక కామన్ గోల్, ఒక ఐడియాలజీ ఉండాలి. ఇక్కడ ప్రిలిమ్స్ కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సామాజిక మార్పు వేరు, సామాజిక ఉద్యమం వేరు. మార్పనేది అలా జరిగిపోతూ ఉంటుంది. కాని ఉద్యమమనేది ఒక పక్కా ప్లాన్తో, కొన్ని లక్ష్యాల కోసం చేసే ప్రయత్నం. ఈ చిన్న తేడాను పట్టుకోవడమే చాలా ముఖ్యం. చూడండి, ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పడితే సరిపోదు కదా. మనం ఒక హిస్టోరియన్లా ఆలోచించాలి. అంటే ఈ ఉద్యమాలని అర్థం చేసుకోవడానికి కొన్ని అనలిటికల్ ఫ్రేమ్వర్క్స్, కొన్ని టూల్స్ వాడాలి. ఇప్పుడు ఆ టూల్ కిట్ ఏంటో చూద్దాం. ఈ స్లైడ్లో 2 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎమిల్ డర్ఖైమ్ లాంటి వాళ్ళేమంటారంటే ఈ ఉద్యమాలు సొసైటీకి ఒక డిస్టర్బెన్స్, ఒక డిసార్డర్ లాంటివి అంటారు. కానీ కార్ల్ మార్క్స్, ఈపీ థామ్సన్ లాంటి వాళ్ళేమంటారంటే కాదు, ఇవి మారల్ ఎకానమీ మీద ఆధారపడి జరిగే ఒక రేషనల్ రెస్పాన్స్ అంటారు. అంటే ప్రజలు ఊరికే గొడవ చేయరు. వాళ్ల దృష్టిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే దానిమీద ఆధారపడి స్పందిస్తారన్నమాట. ఇక్కడే చాలామంది చేసే పొరపాటేంటంటే అన్ని ఉద్యమాల్ని ఒకే యాంగిల్లో చూడటం. కానీ ఎగ్జామ్లో ఈ 2 థియరీస్ మధ్య తేడా మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఉద్యమం యొక్క గోల్ బట్టి వాటిని కేటగరైజ్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఫ్రేమ్వర్క్ చూడండి. కొన్ని ఉద్యమాలు రిడెంప్టివ్గా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని మార్చడం టార్గెట్గా పెట్టుకుంటాయి. ఉదాహరణకు నారాయణ గురుగారి ఈഴవ ఉద్యమం. కొన్ని రిఫార్మిస్ట్ అంటే ఉన్న సిస్టంలోనే చిన్న చిన్న మార్పులు తీసుకురావాలని చూస్తాయి. మన ఆర్టీఐ ఉద్యమం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైనల్గా కొన్ని రెవల్యూషనరీ అంటే ఉన్న సిస్టంని మొత్తం మార్చేయాలి, అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటాయి. నక్సలైట్ ఉద్యమంలాగా. ఇది ఎగ్జామ్స్లో పదే పదే వచ్చే ఒక క్లాసిక్ కంపారిజన్. పాత సామాజిక ఉద్యమాలు ఎక్కువగా క్లాస్ బేస్డ్ అంటే వర్గ పోరాటాలు. వాటిని పొలిటికల్ పార్టీలు నడిపించాయి, డబ్బు, వనరుల పంపిణీ గురించే ఫైట్ చేశాయి. కానీ కొత్త సామాజిక ఉద్యమాలలా పాదు. అవి ఐడెంటిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎన్వైర్న్మెంట్ లాంటి వాటి మీద ఫోకస్ చేస్తాయి. వీటికి సివిల్ సొసైటీ గ్రూప్స్ లీడర్షిప్ తీసుకుంటాయి. ఇక్కడ జరిగే కన్ఫ్యూజన్ ఏంటంటే లీడర్షిప్ని, లక్ష్యాల్ని మిక్స్ చేసేయడం. గుర్తుపెట్టుకోండి, పాత అంటే పార్టీలు, డబ్బు, కొత్త అంటే సివిల్ సొసైటీ, ఐడెంటిటీ. అంతే, సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం థియరీ, కొన్ని ఫ్రేమ్వర్క్స్ చూసాం. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. మనం నేర్చుకున్న ఈ టూల్స్ని ప్రిలిమ్స్లో రెగ్యులర్గా వచ్చే కొన్ని ఇంపార్టెంట్ మూవ్మెంట్స్కి అప్లై చేసి చూద్దాం. చూడండి, చిప్కో అనగానే మనకు చెట్లను హత్తుకోవడం గుర్తొస్తుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడితో ఆగితే మనం తప్పులో కాలేసినట్లే. ఇది కేవలం ఎకాలజీ గురించి కాదు. ఇది ఎకాలజీ, ఎకానమీ, పాలిటిక్స్ ఈ మూడింటి కలయిక. అంటే కేవలం పర్యావరణం కోసమే కాదు, వాళ్ల బతుకుదెరువు కోసం గవర్నమెంట్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఈ మల్టిపుల్ యాంగిల్స్ అర్థం చేసుకోకపోవడమే స్టూడెంట్స్ చేసే ఒక పెద్ద మిస్టేక్. సరే, ఇది మన ప్రిలిమ్స్ చీట్ కోడ్. ఈ స్లైడ్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఈ 3 పాయింట్లు డైరెక్ట్ క్వశ్చన్స్. ముఖ్య సంస్థ ధషోలి గ్రామ స్వరాజ్య సంఘ్, షార్ట్కట్లో DGSS. ముఖ్య నాయకురాలు గౌరాదేవి. దీనిమీద ఉన్న ముఖ్యమైన పుస్తకం అన్ అన్క్వయట్ వుడ్స్. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఇక రైతాంగ ఉద్యమాల జర్నీ చూస్తే అవి చిన్న చిన్న స్థానిక తిరుగుబాట్లతో మొదలయ్యాయి. కానీ మెల్లగా ఆర్గనైజ్ అయ్యాయి. ఆ జర్నీలో 1936లో అఖిల భారత కిసాన్ సభ అంటే AIKS ఏర్పాటు ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఎగ్జామ్ కోసం ఈ ఇయర్, ఈ ఆర్గనైజేషన్ పేరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంతో ఉద్యమానికి ఒక నేషనల్ ఫేస్ వచ్చింది. ఇక వర్కర్స్ మూవ్మెంట్స్ దగ్గరకొస్తే ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. మెల్లగా ఆర్గనైజ్డ్గా మారాయి. మొదట్లో అక్కడక్కడ చిన్న పోరాటాలు జరిగినా 1918లో మద్రాస్ లేబర్ యూనియన్తో ఒక షేప్ వచ్చింది. తర్వాత 1920లో AITUCని ఏర్పాటు ఒక పెద్ద మైలురాయి.
ఆ తర్వాత 1947లో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీని ఏర్పాటు చేసింది. ఈ టైం లైన్ వాళ్ళ పోరాటం ఎలా స్ట్రక్చర్డ్గా మారిందో చూపిస్తుంది. రైట్. ఏఐటీయూసీ దగ్గర చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అదేంటంటే అందులో ఉన్న వేర్వేరు ఐడియాలజీ గ్రూప్స్ వాళ్ళ లీడర్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేయలేకపోవడం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇదిగోండి ఆ కన్ఫ్యూజన్కి సొల్యూషన్. ఇది ఇంకో ఇంపార్టెంట్ చీట్ కోడ్. ఇది పక్కాగా మ్యాచింగ్ ప్రశ్నల్లో వస్తుంది. ఏఐటీయూసీలో కమ్యూనిస్ట్ ఫ్యాక్షన్కి చెందిన లీడర్స్ ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్. అలాగే మోడరేట్స్ అంటే మితవాదుల ఫ్యాక్షన్కి చెందినవారు ఎన్ఎం జోషి, వివి గిరి. ఈ పేర్లని వాళ్ళ గ్రూప్స్తో కలిపి గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కీలకం. ఇక్కడ చాలామంది చేసే ఇంకో పెద్ద పొరపాటేంటంటే దళిత ఉద్యమాల్ని కేవలం డబ్బు కోసమో ఆర్థిక సమస్యల కోసమో జరిగిన పోరాటంగా చూడటం కాదు. వాటి కోర్ ఐడియా సెల్ఫ్ డిగ్నిటీ, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం. జ్యోతిబా ఫూలేతో మొదలై డాక్టర్ అంబేడ్కర్ గారితో ఒక కొత్త స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాలు వాళ్ల బాధను, తిరుగుబాటును లిటరేచర్ ద్వారా, ముఖ్యంగా ఆటోబయోగ్రఫీల ద్వారా ప్రపంచానికి చెప్పాయి. ట్రైబల్ మూవ్మెంట్స్ అనగానే అన్నీ ఒకేలా ఉంటాయనుకోవడం అది పెద్ద బ్లండర్. మన చీట్ కోడ్ ఏంటంటే వాటిని జాగ్రఫికల్గా విడగొట్టి చూడటం. ఈ తేడా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ ఇండియాలో అంటే జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో జరిగిన పోరాటం దిక్కులకు అంటే బయటివాళ్ల దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. కాని నార్త్ ఈస్ట్లో జరిగిన పోరాటం ఎక్కువగా పొలిటికల్ ఐడెంటిటీ, అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి కోసం జరిగింది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్క స్లైడ్లో లాస్ట్ మినిట్ రివిజన్ కోసం చూసేద్దాం. ఇదే మన అల్టిమేట్ రివిజన్ మ్యాట్రిక్స్. ఒక్క మాటలో చెప్పాలంటే రివిజన్ కోసం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన స్లైడ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ టేబుల్ ప్రతి ఉద్యమం యొక్క కేటగిరీ, ఆర్గనైజేషన్, లీడర్స్ ఇంకా వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటో క్లియర్గా చూపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైబల్ కేటగిరీ చూడండి. ఉద్యమం జార్ఖండ్ ఉద్యమం, లీడర్ బిర్సా ముండా, మెయిన్ ఇష్యూ దిక్కుల వ్యతిరేకత. ఇలా ప్రతి రోని క్విక్గా రివైజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడుకున్న ఈ ఉద్యమాలన్నీ కేవలం చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే కాదు. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉండే మన సొసైటీకి, ఆ మార్పు కోసం జరిగే పోరాటానికి సింబల్స్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ సామాజిక ఉద్యమాలే మన సమాజంలో మార్పును ముందుకు నడిపించే అసలైన ఇంజిన్లు. ఎప్పుడైతే వ్యక్తులుగాని, గ్రూప్స్గాని తమ పరిస్థితుల్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా సమాజాన్ని కూడా మార్చేస్తారు. సో అసలు ప్రశ్న మార్పు వస్తుందా రాదా అన్నది కాదు, ఆ మార్పుని ఎవరు, ఎలా తీర్చిదిద్దుతున్నారు అన్నదే అసలైన పాయింట్. ఈ ఆలోచనతో ఈ టాపిక్ని కేవలం ఎగ్జామ్ మెటీరియల్లా కాకుండా మన సొసైటీని అర్థం చేసుకునే ఒక కీలాగా చూడండి. ఆల్ ది బెస్ట్.